హాయ్ అండి, నమస్తే. ఇలాంటి బెడ్స్ని మనం క్లీన్ చేయడం అంత సులువు కాదండి. అలాగే ఎండలో ఆరబెట్టడం కూడా అంత ఈజీ పని కాదు. కాబట్టి ఇంట్లోనే మనము ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా వంట సోడాను ఇలా పరుపంతా కూడా వేసి ఇంట్లో ఉండే చిన్న వైపర్తో కానీ, వైపర్ లేని వాళ్ళు ఏదైనా లిడ్ మూతను తీసుకొని దానికి క్లాత్ని పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బాగా రఫ్ చేసామనుకోండి, బెడ్లో ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ లేదా ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పూర్తిగా బయటకి వచ్చేస్తుంది. ఇక్కడ వంట సోడా వేయడం వలన క్లీనింగ్ ప్రాసెస్ లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి వైపర్ ఉంటే మనకి అన్ని విధాలుగా కిచెన్ లో చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా వైపర్ తో నేను ఒక 2-3 టైమ్స్ అనేసాను. వైపర్ తోటే వంట సోడాని అంతా బయటకి తీసేసిన తర్వాత ఇలా ఏదైనా ఒక క్లాత్ తో మనము బెడ్ అంతా కూడా ఇలా దులిపేసుకోవాలి. ఏదైనా వంట సోడా ఉన్నా కూడా పూర్తిగా బయటకి వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇది చాలా సంవత్సరాల పరుపు. పిల్లలు పాస్ పోసినా కూడా బెడ్ అనేది పాడవలేదండి. అప్పుడప్పుడు బెడ్ పైన వంట సోడాను వేసి క్లీన్ చేసుకోవడమే కాకుండా ఇలాంటి బెడ్షీట్ క్లాత్లు ఉంటాయి కదండి, నేను ఇక్కడ 2 జాయిన్ చేసి ఇలా ఒకే దగ్గర స్టిచ్చింగ్ వేయించానండి. ఈ బెడ్షీట్ ని మనము బెడ్ లోపటి నుంచి వేసాం కాబట్టి వాటర్ ఒలికినా కానీ పిల్లలు పాస్ పోసినా కూడా అంత ఈజీగా వాటర్ అనేవి బెడ్ లోపటికి వెళ్ళవు. ఇలాంటి క్లాతే వాటర్ అనేది పూర్తిగా పీల్చేస్తుందండి. దీనివల్ల బెడ్ అనేది చాలా సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది. చూసారు కదండి, మనము బెడ్షీట్ ని వాషింగ్ మిషన్ లో వేసినా కూడా ఇలా బెడ్ చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. ఇలాంటి చిన్న టిప్స్ తో మనము బెడ్ ని క్లీన్ చేసుకోవచ్చు. బెడ్ ని పాడవకుండా చాలా సంవత్సరాల పాటు యూజ్ చేసుకోవచ్చు. కాజు బాదంలను మనము ఇలా కవర్ లోనే పెట్టేసామనుకోండి, అందులోకి గాలి వెళ్ళి ఇవి మెత్తబడతాయి కదా. పైన ఖాళీగా ఉన్న ప్యాకెట్ ని ఇలా సీజర్ తో కట్ చేసేయాలండి. నేను ఇక్కడ క్రాస్ గా కట్ చేశానండి. చూసారు కదా, దీన్ని మనము ఇలా పిన్ పంచుతో వేసామనుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, కింద పడిపోకుండా ఉంటాయి. ఇలాంటి కాజు బాదంని మనము ప్రతిరోజు యూజ్ చేసే మాత్రం ఒక బాక్స్లోకి వేసుకోండి. ఎప్పుడన్నా యూజ్ చేసేవారు మాత్రం ఇలా గాలి చొరబడకుండా ఉండటానికి పిన్ పంచిని వేసామనుకోండి, చాలా నెలల పాటు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. అల్లిన మాలలు కానీ ఇలా విడిగా ఉన్న పువ్వులను మనము ప్లాస్టిక్ కవర్లో అలాగే ఉంచేసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇలా రెక్కలన్నీ రాలిపోతాయి. 2 వారాలైనా 3 వారాలైనా పువ్వులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక స్టీల్ బాక్స్ని కానీ ప్లాస్టిక్ బాక్స్ని తీసుకోండి. కింద టిష్యూ పేపర్ని పరిచే బదులు పిల్లలు వాడని నోట్బుక్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి కొన్ని పేపర్స్ని తీసుకొని ఇలా చించి ఈ బాక్స్ యొక్క అడుగు భాగాన వేయాలి. దీనిపైన మనము ఇలా పువ్వులన్నీ వేసిన తర్వాత మరొక పేపర్ని కూడా ఇలా వేసామనుకోండి, దాంట్లో ఉండే తడి అనేది పూర్తిగా పీల్చేస్తుంది, రెక్కలు రాలకుండా ఉంటాయి. పువ్వులు కూడా మనము చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండటం వలన యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే ఇలాంటి ట్యాప్స్ అనేవి వాటర్ పడటం వలన తెల్లగా మారిపోతాయండి. ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే బేకింగ్ సోడాను అలాగే హాఫ్ నిమ్మకాయను కూడా తీసుకోవాలి. నిమ్మకాయ పైన బేకింగ్ సోడాను వేసి అప్పుడు ఇలాంటి ట్యాప్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి వాటిని మనము సోప్తో కానీ సర్ఫ్తో కానీ క్లీన్ చేసుకోలేమండి. సోప్ మరకలు వాటర్ మరకలు అనేవి అంత ఈజీగా వెళ్ళిపోవు. కాబట్టి ఈ టిప్తో క్లీన్ చేసుకొని చూడండి, చాలా నీట్గా తక్కువ టైంలో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా తెల్లగా మారిపోయిన ట్యాప్స్ని కూడా మనము ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. ఎక్కడ కూడా వాటర్ మరకలు కానీ సోప్ మరకలు అనేవి కనిపించవు. హ్యాండ్స్కి ఇలాంటి గ్లౌజ్ వేసుకున్నప్పుడు పైన కొద్దిగా ఇలా మలుచుకొని మనము చేతికి గ్లౌజ్ను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఏదైనా క్లీనింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ నేను వాష్ బేసిన్ని క్లీన్ చేస్తున్నానండి. ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత వాటర్తో కడిగేసాం కదండి, ఇలా కడిగినప్పుడు మనకి చేతి పైన వాటర్ చుక్కలు అనేవి అస్సలకే పడవండి. చూసారు కదండి, ఇలా ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా మలిచిన దాంట్లో కన్నా వెళ్తాయి, కానీ మన హ్యాండ్ పైన ఒక్క చుక్క కూడా వాటర్ అనేది పడదు. నిమ్మకాయలో నుంచి రసం తీసిన తర్వాత నిమ్మ తొక్కలను పడేసాం కదండి, వాటిని పడేయకుండా ఇలా డోర్స్ కి ఉండే స్టీల్ వాటిని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్ లోకి వస్తాయి. ఇలా వేస్ట్గా ఉన్న వాటిని కూడా మనం ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా క్లాత్తో క్లీన్ చేసి చూడండి, స్టీల్ ఇవనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయి. ఇలా ఒక్క నిమ్మ తొక్కతో ఇంట్లో ఉండే డోర్ లాక్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా స్క్రబ్బర్ని కానీ ఇలాంటి బ్రష్ని తీసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేయండి. వాష్రూమ్లో ఉండే డోర్ పైన మరకలు చూసారు కదండి ఎలా ఉన్నాయో. ఇలాంటి జిడ్డు మరకలను పోగొట్టాలి అంటే
కోల్గేట్ పేస్ట్తో మనము డోర్స్ని క్లీన్ చేసుకొని చూడండి. బ్రష్ని యూజ్ చేసామనుకోండి డోర్స్ పైన ఉండే కలర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మామూలుగా ఉండే స్క్రబ్బర్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ట్యాప్ వాటర్ వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ఒక్క మరక కూడా కనిపించదు. చూసారు కదండి డోర్ కూడా ఎంత నీట్గా కనబడుతుంది. ఇలా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేశారనుకోండి డోర్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి స్టోన్స్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, కర్టెన్స్కి ఇలా వేసామనుకోండి చూడడానికి చాలా నీట్గా అందంగా కనబడతాయి. స్టోర్స్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, వీటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అయితే వీటిని పట్టుకోవడానికి ఇలా హ్యాండిల్ లేదు కదా, వీడియోలో చూపించిన మాదిరిగా ఈ కవర్ని ఇలా 2 మడతలుగా మలుచుకోవాలి. సీజర్ని తీసుకొని ఈ కవర్ యొక్క పై భాగంలో మనము ఇలా సీజర్తో కట్ చేసుకోండి. మీరు రౌండ్గా కానీ, నేనైతే ఇక్కడ డబ్బా షేప్లో ఆకారంలో కట్ చేస్తున్నానండి. ఇలా పట్టుకోవడానికి ఎలా వీలుగా ఉంటే ఆ మాదిరిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ని మనము వేస్ట్ చేయకుండా వీటిని కూరగాయలు పెట్టుకోవడానికి కానీ ఏవైనా సరుకులు పెట్టుకున్నా కూడా చాలా రోజుల పాటు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ని మనము మార్కెట్కైనా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. చిన్నవి కంఫర్ట్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి ఓన్లీ 4 రూపీస్ మాత్రమే ఉంటాయి. ఈ కంఫర్ట్ ప్యాకెట్కి పిన్స్తో కానీ నిడిల్తో ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి 2 వైపులా చేసుకోవాలి. ఇలా చేయడం వలన అందులో నుంచి కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకి వస్తుందండి. వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో ఈ కంఫర్ట్ని వేసామనుకోండి 1 వీక్ వరకు వాష్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఫ్లష్ని ఆన్ చేసినప్పుడల్లా కూడా వాష్రూమ్లో నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. దీనికి బదులుగా అయిపోయిన కోల్గేట్ పేస్ట్ను కూడా వేసుకోవచ్చు. కొబ్బరికాయ యొక్క పీచు ఉంటుంది కదండి, ఆ పీచు పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేయాలి. ఈ పీచు పైన కొన్ని వాటర్ని వేసి ఇలా సింకును క్లీన్ చేసుకోండి. చూస్తున్నారు కదండి స్క్రబ్బర్ కూడా అవసరం లేదు. ఒకప్పుడు గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి పీచుని యూజ్ చేసేవారండి. ఇప్పుడంటే మనకి స్క్రబ్బర్స్ అలాంటివి యూజ్ చేస్తున్నాం, కానీ ఇలాంటి వాటితోటే మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి సింక్ కానీ గిన్నెలు కానీ చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. చూసారు కదండి ట్యాప్ కూడా ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. వీటి కోసం ఎలాంటి లిక్విడ్లు కానీ ఎలాంటి స్క్రబ్బర్స్ అవసరం లేదండి. ఇలా ఇంట్లో ఉండే వేస్ట్గా ఉన్న వాటిని మనము ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సరుకులు తెచ్చుకున్న వెంటనే ఇలా పప్పులను మనము ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాం. అయితే కందిపప్పు అనేది పురుగు పట్టకుండా ఉండాలంటే దానిలో ఒక ఎండు కొబ్బరిని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి కందిపప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా మనము ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్, ధనియాలను మనము కిరాణం స్టోర్ నుంచి తెచ్చుకునే వెంటనే మిక్సీ పట్టుకోలేకపోయామనుకోండి ధనియాలను కొద్దిగా పెంక మీద వేయించి ఇలా కలర్ మారేంత వరకు వేడి చేయాలి. ఆ తర్వాత మనం వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. మనము ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మిక్సీ పట్టుకొని ధనియాల పొడిని తయారు చేసుకోవచ్చు. గోధుమ రవ్వ కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ లేకుండా గోధుమ రవ్వను గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒక కవర్లోకి కానీ లేదా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కవర్లో ఇలా స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ కవర్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మలుచుకోవాలి. మనము కవర్లో ఏది స్టోర్ చేసుకున్నా సరేనండి ఇలా మలుచుకున్నారనుకోండి కవర్లోనిది కింద పడిపోకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి దీంట్లో ఉన్నది బయటకి రాకుండా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. పెసరపప్పుని మనము ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని కొలత ప్రకారం మనము ఎప్పుడైనా పప్పు వండుకున్నప్పుడు ఒక గ్లాసును కానీ ఒక గిన్నెను కానీ వేసుకుంటాం. ఇలా గ్లాసును వేసామనుకోండి పప్పు అనేది త్వరగా పురుగు పడుతుంది. అలా మనము గ్లాసుకు కానీ బౌల్కు కానీ బదులుగా మనము కొబ్బరి చిప్పను వేసామనుకోండి ఈ పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇంట్లో ఉండే టైల్స్కి ఇలాంటి జిడ్డు అనేది ఎక్కువగా ఏర్పడినప్పుడు మన ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని దానిపై కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ లేదా ఏదైనా లిక్విడ్ని వేసుకోవాలి.
ఇలా కిచెన్ టైల్స్కి పూర్తిగా అప్లై చేసి బాగా రఫ్ చేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ఒక డస్టర్ని తీసుకొని ఈ కిచెన్ టైల్స్ అన్నిటినీ కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి. పొడి క్లాత్ని తీసుకోవడం కంటే ఇలా డస్టర్ని తీసుకున్నామనుకోండి, ఏదైనా తడి ఉన్నా జిడ్డు ఉన్నా పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. అంతేకాదండి, పొడి క్లాత్ని క్లీన్ చేయడం కంటే ఈ డస్టర్ని ఈజీగా క్లీన్ చేసుకొని త్వరగా ఆరబెట్టుకోవచ్చు. చూసారు కదండి, టైల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారయ్యాయి. మరొక టిప్, ఇలాంటి బౌల్లో మనము ఏదైనా రైస్ని కానీ కర్రీని వండుకున్నప్పుడు దాని అడుగు భాగం అనేది ఇలా మాడిపోతుంది. మనము చేతి నొప్పి పెట్టేదాకా క్లీన్ చేసుకోవడం కంటే ముందుగా ఇలా అడుగంటిన గిన్నెలో కొద్దిగా వెనిగర్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదండి, అడుగంటినది కూడా పూర్తిగా ఇలా అంటే వచ్చేస్తుంది. మన చేతి నొప్పి పెట్టకుండానే ఒక స్క్రబ్బర్ని తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ బౌల్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారవుతుంది. ఇలాంటి బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాని క్యాప్ లూజ్గా ఉండటం వల్ల గాలి చొరబడి అది త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. క్యాప్ మళ్ళీ ఎప్పటిలాగా గట్టిగా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ని ఇలా బాక్స్ పైన పెట్టేసి ఆ తర్వాత క్యాప్ను పెట్టుకున్నాం అనుకోండి, ఆ బాక్స్ అనేది చాలా టైట్గా ఉంటుంది. దాంట్లో పురుగు పట్టే అవకాశం అయితే అస్సలకే ఉండదు. ఆయిల్ క్యాన్ బాటిల్స్ ఉన్నప్పుడు ఆయిల్ అంతా కూడా కింద పడి టైల్స్ అనేవి జిడ్డుగా తయారవుతాయి. అలా జిడ్డు కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఒక డస్టర్ని తీసుకొని దానిపైన ఈ ఆయిల్ క్యాన్ బాటిల్ని పెట్టామనుకోండి, జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మరొక టిప్, ఫ్రిడ్జ్ పైన ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, దానిపై కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా రోజుల పాటు స్టోర్ చేసుకున్నా కూడా ఈ పేస్ట్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా రుబ్బుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని బట్టి ఈ నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. ఇలా చేయడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. మరొకటి, ఇంట్లో మాప్ లేనప్పుడు ఇలా వైపర్కి ఒక టీషర్ట్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఈ స్టిక్కి వేసామనుకోండి, ఫ్లోర్పై ఉండే మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. దీనిని వాష్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని తీసిన తొక్కలను పాడేయకుండా ఈ నిమ్మ తొక్కలలో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. ఇలా వేసిన ఈ నిమ్మ తొక్కలను మనము కిచెన్లో పెట్టుకోవడం వల్ల కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎలాంటి పురుగులు తిరగకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు అక్కడికి అస్సలకే రావు. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మాత్రం ఇవి పెట్టండి. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. దిండుపై ఉండే ఈ పిల్లో కవర్ని తీసేసి, ప్రతిసారి ఈ దిండులను వాష్ చేయలేం కాబట్టి దీనిపై ఉండే మరకలను తొలగించుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ని అలాగే వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఈ రెండు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్ని తీసుకొని వాటి అంచులు అనేవి ఇలా షార్ప్గా ఉండే విధంగా చూసుకొని దానిపైన ఇలా ఒక క్లాత్ను వేసుకోవాలి. ఈ బౌల్ని ఇలా క్లాత్లో చుట్టేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని దీనిపై కొద్దిగా వేసుకొని దిండుపై ఉండే మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. ఇలా రెండు వైపులా క్లీన్ చేసుకోవడం వలన దిండులో ఉండే డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. మనము వీటిని వాష్ చేసుకున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఇలా సింపుల్ మెథడ్గా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, డోర్ మ్యాట్స్ అనేవి ఇలా మురికిగా తయారైపోయాయి. ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నా సరేనండి, ఈ పద్ధతిలో ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి. వీటి కోసం ఒక బకెట్లో హాట్ వాటర్ని తీసుకోవాలి. సర్ఫ్తో పాటు వాషింగ్ మిషన్లో వేసే ఏరీ లిక్విడ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ని కానీ వేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డోర్ మ్యాట్స్ అనేవి స్మెల్ వచ్చాయనుకోండి, ఈగలు అనేవి బాగా వస్తాయి. దీనికోసం మనం కొద్దిగా డెటాల్ని కూడా వేసుకోవాలి.
ఈ డెటాల్ని వేసుకోవడం వల్ల డోర్ మ్యాట్స్ నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ ఒక్క స్పూన్ వేయడం వలన డోర్ మ్యాట్స్ అనేవి మనము చేత్తో ఉతకాల్సిన పని లేకుండానే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈటింగ్ సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా వేసుకోండి. ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా సరేనండి, చేత్తో కానీ మనము బ్రష్ని కానీ యూజ్ చేయకుండానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా ఈ హాట్ వాటర్లో ఒక 15 to 20 మినిట్స్ పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా బయటకు తీసేయాలి. బకెట్లోని వాటర్ చూడండి ఎంత మురికిగా తయారయ్యాయో. చూసారు కదండి, ఇలా మనము ఒక 20 మినిట్స్ పాటు పూర్తిగా నానబెట్టామనుకోండి, దాంట్లో ఉండే మురికి అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ బకెట్లో నుంచి ఈ వాటర్ని పూర్తిగా తీసేసి మళ్ళీ ఈ బకెట్లోకి ఫ్రెష్ వాటర్ని వేసుకోవాలి. ఈ బకెట్ని ఒకసారి క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ని వేసుకోండి. మరొకసారి ఈ వాటర్లో ఈ మ్యాట్స్ అన్నిటినీ కూడా నానబెట్టి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా పూర్తిగా తీసేయాలి. ఈ మ్యాట్ని తీసేసే ముందు ఇలా వాటర్లో బాగా జాడించి ఆ తర్వాత ఈ మ్యాట్స్ని తీసేయండి. ఈ బకెట్లో నుంచి వాటర్ని తీసేసిన తర్వాత చివరిసారిగా మరొకసారి ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ మ్యాట్స్ అన్నిటిని కూడా వేయాలి. ఇలా వేసి 2-3 సార్లు ఈ వాటర్లోనే జాడించి దాంట్లో ఉండే వాటర్ని అంతా కూడా తీసేయండి. ఇప్పుడు మనం వీటిని ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకు ముందున్న మ్యాట్స్కి ఇప్పుడు మ్యాట్స్కి తేడా కనిపించింది కదా. ఎంత మురికి పట్టిన మ్యాట్స్ అయినా సరేనండి, మనము చేతి నొప్పి పెట్టకుండా బ్రష్ వాడకుండానే ఈ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. పూర్తిగా ఆరిన తర్వాత చూడండి మ్యాట్స్ అనేవి ఇలా నీట్గా కనబడతాయి. ఈ మ్యాట్స్ని నీడలో కంటే ఎండలో ఆరబెడితేనే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఆరిపోవడం కూడా చాలా త్వరగా ఆరిపోతాయి. ఒక 1 రూపీ షాంపూతోటే ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ కూడా చాలా సింపుల్గా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఏదైనా సరేనండి, షాంపూని తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ని యాడ్ చేసిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు వెనిగర్ని కూడా వేసుకోండి. ఇక్కడ వెనిగర్ని ఎందుకు యాడ్ చేసామంటే వెనిగర్తో క్లీన్ చేసామనుకోండి ఏ వస్తువులైనా మళ్ళీ షైనింగ్లోకి వస్తాయి. దీనిని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకున్నాక కిచెన్లో ఉండే ఇలా స్టవ్ వెనుక టైల్స్ ఉంటాయి కదండి, మనము వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది. ఇలా మనము షాంపూతో వెనిగర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ కానీ మామూలు స్క్రబ్బర్తో ఇలా స్టవ్ వెనుక క్లీన్ చేసుకోండి. మనము వాటర్తో ఎక్కువగా క్లీన్ చేసుకున్నామనుకోండి స్టవ్ పైన పడతాయి కాబట్టి ఇలా ఓన్లీ స్క్రబ్బర్ తోటే ఇలా రఫ్ చేసామనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది తొలగిపోతుంది. ఒక వాటర్ బాటిల్ని కానీ లేదా ఏదైనా బౌల్ని తీసుకొని ఇలా టైల్స్ పైన వాటర్ వేసామనుకోండి జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి టైల్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో. ఆ తర్వాత మనము ఇలా స్టవ్ వెనుక మాత్రం వాటర్ని ఎక్కువగా వేయకుండా ఏదైనా పొడి క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి. ఇలా 1 రూపీ షాంపూతోటే మనము స్టవ్కి జిడ్డు ఎక్కువగా పట్టేసినా కూడా దీంతోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఇలా స్టవ్ కూడా చాలా మరకలుగా ఉన్నాయి కదా. మనము కొద్దిగా స్ప్రే చేసి వాటర్ని కాకుండా ఏదైనా పొడి క్లాత్ తోటే క్లీన్ చేసుకోండి. ఇలా బర్నర్స్ పైన వాటర్ అనేది పడకుండా ఉండటానికి మన ఇంట్లో ఉండే వేస్ట్గా ఉన్న కొబ్బరి చిప్పలను కానీ ఏదైనా చిన్న చిన్న బాల్స్ని కూడా పెట్టుకొని అప్పుడు స్ప్రే చేసి ఇలా స్క్రబ్బర్తో రుద్దేసామనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఆ తర్వాత మనము మామూలు క్లాత్ని తీసుకొని ఇలా స్టవ్ని నీట్గా తుడుచుకోవాలి. స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయకుండా ఇలా 1 రూపీ షాంపూతోటే క్లీన్ చేసుకోండి. జిడ్డు అస్సలకే కనిపించదు, నీట్గా కూడా ఉంటుంది. మనము వెనిగర్ని వేసాం కాబట్టి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిన మరకలనైనా ఇలా తక్కువ టైంలో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్లో ఇలా సింక్ వెనుక ఉండే టైల్స్ ఉంటాయి కదండి, అవి కూడా బాగా జిడ్డు పట్టినప్పుడు ఇలా మనం తయారు చేసుకున్న స్ప్రేని కొద్దిగా వేసి అప్పుడు మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి.
చూసారు కదండి, ఇలా వైట్ టైల్స్ పైన మురికి అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనము ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ట్యాప్స్ కానీ వెనుక ఉండే టైల్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. కిచెన్లో ఉండే సింకులో మనము ఏదైనా నాన్ వెజ్ని కడిగినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా షాంపూతో క్లీన్ చేసుకొని చూడండి, మంచి స్మెల్ వస్తుంది. సింక్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటినీ కూడా 1 మంత్కి 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నామనుకోండి, జిడ్డు అనేది త్వరగా వెళ్ళిపోతుంది. చాలా రోజులు అలాగే పెట్టేసామనుకోండి, మనకి పని కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా తక్కువ టైంలో ఈజీగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. వీటి కోసం మనము ఎక్కువగా లిక్విడ్ని యూజ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఒక 1 రూపీ షాంపూని యూజ్ చేసామనుకోండి, ఎన్ని వస్తువులైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మిక్సీని కూడా మనము కొద్దిగా స్ప్రే చేసి ఏదైనా పొడిక్లతో క్లీన్ చేసుకున్నామనుకోండి, మిక్సీకి ఉండే మరకలు కూడా తొలగిపోతాయి. ఇలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ముందుగా స్విచ్ బోర్డ్ని ఆఫ్ చేసి కొద్దిగా స్ప్రే చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి. ఫ్రిడ్జ్ డోర్ చూడండి, క్లీన్ చేసుకోకముందు తర్వాత క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ డోర్ కూడా చాలా షైనింగ్లోకి వస్తుంది. ఫ్రిడ్జ్ డోర్నే కాదండి, మనము ఇలా షాంపూతో ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా జిడ్డు ఎక్కువగా పట్టినప్పుడు ఏదైనా టూత్ బ్రష్తో కానీ ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్తో కూడా క్లీన్ చేసుకోండి. దాంట్లో ఉండే జిడ్డు అనేది అస్సలకే కనిపించదు. ఇలా మనము ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇలా షాంపూను యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగా కొత్త దానిలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే లిక్విడ్తో మనము స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి, ఇలా స్విచ్ బోర్డ్స్ కూడా నల్లబడినప్పుడు ఏదైనా పొడి క్లాత్ పైన స్ప్రే చేసి అప్పుడు మనము పవర్ ఆఫ్ పెట్టుకొని ఇలా స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ స్విచ్ బోర్డ్స్ అనేవి ఇలా నీట్గా కనబడతాయి. ఇలా మన ఇంట్లో ఉండే అన్ని స్విచ్ బోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే విండోస్ ఉంటాయి కదండి, విండోస్ని కూడా ఈ షాంపూతోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా విండోస్ పైన కూడా మనకి కనపడని డస్ట్ కూడా ఉంటుంది. ఇలా స్ప్రే చేసి ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, విండోస్ కూడా చాలా నీట్గా కనబడతాయి. షాంపూను తయారు చేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకున్నామనుకోండి, ఎప్పుడు క్లీన్ చేయాలంటే అప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే మిర్రర్స్ ఉంటాయి కదండి, ఇలా మనము వాటర్ మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఎక్కువగా పడినప్పుడు కూడా కొద్దిగా స్ప్రే చేసి క్లాత్తో క్లీన్ చేసుకోండి. ముందుగా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా మబ్బుగానే కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఆ పొడి క్లాత్తో మళ్ళీ ఈ అద్దాన్ని తుడిచేసామనుకోండి, అద్దం అనేది మళ్ళీ నీట్గా కనబడుతుంది. ఇలా మబ్బుగా కాకుండా చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. మనము ఇలా షాంపూతో కూడా అద్దాలను క్లీన్ చేసుకోవచ్చు. ఒక 1 రూపీ షాంపూతోటే చూసారు కదండి ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ కూడా ఇలా మంత్లీ 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నారనుకోండి, మనకి పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ లేదా పీలర్నైనా తీసుకొని ఇలా టిష్యూ పేపర్లో ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసిన తర్వాత ఈ టిష్యూ పేపర్ కొన భాగాన్ని ఇలా షార్ప్గా చేసుకొని మన ఇంట్లో ఎక్కడైనా కబోర్డ్ సైడ్లో కానీ లేదా సెల్ఫ్లో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటాయి కదండి, దాంట్లో మనము చీపురు కట్టను కానీ లేదా ఏదైనా క్లాత్తో క్లీన్ చేద్దామన్నా అంత ఈజీగా క్లీన్ కాదు. కాబట్టి ఇలాంటి ప్లేస్లో మనము ఇలా టిష్యూ పేపర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా బూజును కానీ డస్ట్ను కానీ ఈ టిప్తో మనము ఈజీగా తొలగించుకోవచ్చు. అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దానిని ఇలా పూర్తిగా కట్ చేసి వత్తులను ఇలా ఈ ఆయిల్లో పూర్తిగా తడిపేసేయాలి. ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి, దానిని ఇలా వేస్ట్ చేయకుండా మనము వత్తులను తడిపేసామనుకోండి, ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా మనము డైరెక్ట్గా దీపాంతంలో వేసి ఈ వత్తులను వెలిగించుకోవచ్చు. ఇంట్లో కార్డ్బోర్డ్ రోల్ ఉన్నప్పుడు చాలా రకాల హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ కార్డ్బోర్డ్ రోల్కి పెట్టేసేయాలి. మనము ఏ డ్రెస్ మ్యాచింగ్ కానీ శారీ మ్యాచింగ్కి ఈజీగా తీసుకోగలుగుతాం. ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి ఇలా ఎన్నైనా హెయిర్ బ్యాండ్స్ని పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. టైం కూడా మనకి సేవ్ అవుతుంది. చాలా రకాల దువ్వెనలు ఉంటాయి కదండి, ఇలా దీంట్లో జిడ్డు అనేది ఎక్కువగా పట్టినప్పుడు ఒక గిన్నెలో ఈ దువ్వెనలన్నీ వేసి
కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. హ్యాండ్ వాష్ లిక్విడ్ని కానీ లేదా కోల్గేట్ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేయడం వలన ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా దువ్వెనలు అనేవి మంచి సువాసనతో పాటు త్వరగా క్లీన్ అయిపోతాయి. హ్యాండ్ బ్యాగ్స్ని కానీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, జిప్ అనేది ఇలా ఎప్పుడైనా స్ట్రక్ అయిపోయినప్పుడు కానీ గట్టిగా అవుతున్నప్పుడు మనము లిప్ బామ్ని కొద్దిగా ఈ జిప్ పైన అప్లై చేయాలి. మనము గట్టిగా ప్రెస్ చేసినా కూడా జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది కదా, ఇలా స్మూత్గా పనిచేయాలంటే మనము లిప్ బామ్ని అప్లై చేసి ఈ జిప్ని ఒక 2-3 టైమ్స్ మనము స్మూత్గా అనేసామనుకోండి, జిప్ అనేది టైట్ కాకుండా ఎప్పటి మాదిరిగా నీట్గా పనిచేస్తుంది. ఏ రకమైన షాంపూ అయినా పర్వాలేదండి. నేను ఇక్కడ సన్సిల్క్ షాంపూని తీసుకున్నాను. ఇది 1 రూపీ షాంపూ మాత్రమే. చిన్న చిన్న హోల్స్ అనేవి ఈ షాంపూ పైన చేసుకోవాలి, లేదా పైన కొద్దిగా సీజర్తో కట్ చేసినా పర్వాలేదు. ఈ షాంపూ వల్ల వాష్రూమ్ అనేది మంచి సువాసనతో పాటు నీట్గా ఉంటుంది. ఇలా మనము బాత్రూమ్ యొక్క ఫ్లష్ ట్యాంక్లో వేసేసామనుకోండి, అది వాటర్లో కొద్ది కొద్దిగా కరిగి ఈ వాష్రూమ్ని అనేది నీట్గా ఉంచుతుంది. మనము ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక షాంపూ ప్యాకెట్ని వేసామనుకోండి, ఒక 1 వీక్ వరకు ఈ బాత్రూమ్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలాంటి గాజు గ్లాసులు కానీ టీ కప్స్ ఉంటాయి కదండి, అడుగు భాగాన అంత ఈజీగా క్లీన్ చేయలేం కాబట్టి విమ్ లిక్విడ్ని వేసి బ్రష్ని కొద్దిగా వేడి చేసామనుకోండి, మనము అది ఎటువైపున తిప్పినా కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. చూసారు కదండి గాజు గ్లాస్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.